హాయ్, అందరు ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం అనగానే ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే మాత్రం సోషల్ మీడియా కోసం చేస్తున్నట్టుంది. చాలా ఖర్చు పెట్టి డెకరేషన్లు విడిగా బయట చేయించి కానీ ఇలా హంగామాగా ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు మనం కూడా చేసుకుంటే బాగుండు అనిపించేట్టు చేసేస్తున్నారు. మనకు అంత ఓపిక లేదు కానీ ప్రసాదాలు చేయడంతో టైం సరిపోయి ఏదో సింపుల్గా చేసినా కూడా చేసే పూజ ఆ కాసేపు మాత్రం పూజ మీద మనసు పెడితే చాలు అన్నట్టు ఉండిద్ది. ఇక రాత్రి శనగపప్పులన్నీ నానబెట్టి పెట్టాను. ఉదయాన్నే అయితే పూర్ణాలకి ఈసారి బియ్యం నానబెట్టకుండా బియ్యం పిండిని ఒక గ్లాస్ పిండిని నానబెట్టేసి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. చింతపండు నానబెట్టా పొద్దున్నే లేవగానే ముందు ఫ్రెష్ అయిన తర్వాత. రాత్రి మినపప్పు నానబెట్టాను, అవి కూడా కడగాలి. ఇక శనగపప్పు ఉడుకుతూ ఉన్నాయి. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చట్నీ కావాలి కదా, దానికి కూడా వేయించేసి ఇవన్నీ పనులు రాత్రి చేసి పెట్టుకోకుండా ఉదయాన్నే చేస్తాను. సో కొద్దిగా 4 గంటలకు లేచినా కూడా హడావిడి. అందరూ 4 గంటలకు నిద్రపోతుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తూ ఉండాలి. రాత్రి వరకు కావాల్సినవన్నీ ఆల్రెడీ ఇల్లు శుభ్రం చేసేసి మళ్ళీ ఉదయం కూడా శుభ్రం చేసినా కూడా మొత్తం కావాల్సినవన్నీ రెడీ పెట్టుకొని ఓ పక్కన పెట్టుకున్నాను, హడావిడిగా మర్చిపోతామని. గుమ్మాలకి పసుపు బొట్లు, దండలు, గుమ్మం ముందు ముగ్గు ఇవన్నీ కూడా నైట్ చేసి పెట్టుకొని అప్పుడు నైట్ 12 అయినా మళ్ళీ ఉదయాన్నే 3:30 నుండి మొదలుపెట్టినా కూడా పని సాగుతూనే ఉండిద్ది. వరలక్ష్మి వ్రతం అంటే అంతులేని పని. ఇక ఇవన్నీ అవుతుండగా రైస్ కూడా పెట్టేసి పులిహోరకి రైస్ పెట్టేశాను. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చి మధ్యలో అటు ఇటు పప్పు కడగడం, ఒకేసారి కడిగేది లేదు. ఇక పప్పు విజిల్స్ వచ్చింది కాబట్టి బెల్లం కూడా తరిగేసి మళ్ళీ పూర్ణాలకి ఉడకబెట్టాలి కాబట్టి దానికి సరిపడా ఒక కప్పు బెల్లం తీసుకొని జస్ట్ సిరప్, మళ్ళీ దాంట్లో మడ్డి తొలకలు అన్నీ కూడా డస్ట్గా ఎక్కువ ఉంటుంది, అందుకని ఫిల్టర్ చేయడానికి కోసం సిరప్ చేసేసాను. పప్పుని మ్యాష్ చేసేసి ఇందులో సిరప్ కూడా వేసేసాను. సిరప్ అనేటప్పటికి మళ్ళీ కొంచెం దానిలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవుతాయి కాబట్టి అది కొంచెం గట్టిపట్టడానికి కూడా టైం పట్టిద్ది. ఒకసారి కలిపేసి ఇక పూలు ఫ్రెష్గా కోసుకొచ్చుకుందామని కింద చెట్లకు ఉంటాయి, ఇంకా పూలు తమలపాకులు ఇవన్నీ వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఆ స్టవ్ మీద ఉడుకుతూ ఉండిద్ది. మిగిలినవైతే పెట్టేసి వెళ్ళలేం, కానీ ఇదైతే కాస్త టైం పట్టిద్ది. 1-2 నిమిషాల్లో పూలు అన్నీ కోసుకొచ్చుకొని ఇక 6 అవుతుంది. 6 లోపు కనీసం ఈ ఒక్కరోజన్నా ముందు దీపం పెట్టేద్దామని మామూలుగా దీపం పెట్టేసి పూర్ణం కోసం స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకోవైపు స్టవ్ మీద పాలు పెట్టేశాను. 1 కప్పు 1/4 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. సో దానికి ఒక 1/2 లీటర్ వరకు పాలు, ఇంకొక కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసేసి పాలు పొంగొస్తున్నప్పుడు ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యంని కూడా వేసేసుకున్నాను. ఇక పులిహోరకి చింతపండు నానేసింది, దానికి కూడా తాలింపు పెట్టేసుకొని మొత్తం పల్లీలు, పప్పులు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం కూడా వేసుకొని ఇంకా తరిగిన అల్లం ఒక గిన్నెలో పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇందులోకి ఇంకా గారెల్లోకి వీటన్నిటికి అవసరమైనప్పుడు కడిగి పెట్టేసుకొని అల్లంని తరుగుతూ ఉన్నాను. ఈ పోపు మొత్తం వేగిన తర్వాత పసుపు కూడా వేసేసి చింతపండు కొంచెం ప్యూరీ చేసి పెట్టాను. ఎక్కువ వాటర్ వేయకుండా నానబెట్టాను, ఉదయం నానబెట్టిందే. సో త్వరగా గుజ్జు రెడీ అయిపోయిద్దని ఈ గుజ్జును కూడా ఈ తాలింపులో వేసేసుకున్న తర్వాత అది దగ్గర పడేంత వరకు అటు ఇటు తిరుగుతూ మిక్స్ చేస్తూ ఉండడం. ఈలోపు పప్పు మధ్యలో కడుక్కోవడం. ఇందులో కొంచెం బెల్లం కూడా వేశాను, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా వేయించి పొడి చేసుకున్న ఆవాలు, మెంతిపిండి పొడి కూడా చాలా లైట్గా ఒక్క పించ్ చేస్తే అది ఒక కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ బెల్లం వేయటం వల్ల మంచి రుచి కూడా వచ్చిద్ది. ఇక పప్పు కడిగేసి ఇంకోవైపు గ్రైండర్ దాని పని అది చేస్తూ ఉంది. కొత్త పప్పు కాబట్టి బాగా గారెలు చేసినప్పుడైతే నూనె బాగా పీలుస్తాయని అస్సలు కొంచెం కూడా నీళ్లు వేయకుండా మొత్తం డ్రైన్ చేసేసి పప్పు మొత్తం వేసేసి చాలా కష్టంగా తిరిగింది. బట్ వన్స్ లైట్గా పప్పు మెరిగిందంటే మాత్రం చక్కగా తిరిగిద్ది. కాబట్టి ఇక దాంట్లో గారెల పిండికి తీసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మరీ ఇడ్లీ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకున్నాను. ఇక పాయసం కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇందులోకి కూడా 1/4 కప్కి 1 కప్పు బెల్లం సిరప్ చేసి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ను కూడా దానిలో కలిపి ఒక పించ్ వరకు చాలా కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు పాయసం ఇరుగుతుందన్న బాధ లేదు. 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఇక నైవేద్యం పెట్టేటప్పుడు మళ్ళీ బౌల్లోకి పైన ఇంకొక స్పూన్ నెయ్యి వేసి అయితే నైవేద్యం పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వను కూడా కలిపేసుకొని కడిగి మొత్తం నీళ్ళు లేకుండా పిండేసి ఆల్రెడీ 1 కప్పుకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు ఇడ్లీ రవ్వ,
ఇవన్నీ నానబెట్టి పెట్టాను. బియ్యపిండి మాత్రం కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకున్నాను. ఈ రెండు కూడా కలిపి ఒక గిన్నెలో తీసుకొని కొంచెం మినపప్పులోకి ఎక్కువ నీళ్లు వేసి రుబ్బాను కదా, అది కూడా తీసి ఇందులో ఈ రవ్వ పిండిలో వేసి మిక్స్ చేసుకొని, ఇంకా గారెల్లోకి మాత్రం నైవేద్యాల కోసం కూడా అల్లం తరిగి వేసి రెండిట్లోకి ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి, ఇంకా పూర్ణం కోసం స్టఫింగ్ కూడా ఆరిపోయింది, వాటిని చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ పిండితో పూర్ణాలు వేయాలి. ఇక ప్రసాదం కోసం ఉల్లిపాయలు లేకుండా వేయాలి కాబట్టి అల్లం వేసిన పిండిలో నాకైతే ఇలా చేత్తో చేయడమే అలవాటు. ఒక 5 గారెల వరకు చేసి ఫస్ట్ చేసేసి పక్కన పెట్టుకొని, పూర్ణాలు కూడా మొత్తం వేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉండగా పూర్ణాల స్టఫింగ్ కానీ పైన పూతపిండి కానీ మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకుంటూ, ఇంకా పులిహోరకి గిన్నె పెట్టుకొని ఆ రైస్ను కూడా ఇందులో వేసుకొని, రైస్ కూడా ఆరాలి కదా, ఆ రైస్ కూడా వేసుకుంటూ ఈ గారెలు హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా మాడిపోయినట్టు వస్తాయి. లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే చక్కగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక అలా ఫ్రై చేసుకుంటూ ఈ రైస్ను కూడా ఆరబెట్టేసి ఒకేసారి పులిహోర కలుపుకోవడం కూడా అయిపోతుంది. ఈ 5 గారెలు వేసిన తర్వాత ఈ పూర్ణాలు మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్కి అందరికీ ఇంట్లోకి టిఫిన్ కోసం అయితే గారెలు కావాలి కదా, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి తర్వాత గారెలు వేసేసి చట్నీ మిక్సీ పట్టేసి అందరికీ చక్కగా టిఫిన్లు పెట్టేసిన తర్వాత ఇక పూజ దగ్గరికి వెళ్ళడం. ఇంట్లో అందరికీ తినిపించకుండా వాళ్ళ ఆకలితో కేకలు పెడతా ఉండగా మనం పూజ చేసుకుంటూ ఉండడం కూడా కాదు. పిల్లలు ఉన్నప్పుడు కొన్ని అయితే తప్పదు. అండ్ అందరూ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళకైనా కంపల్సరీ పెట్టాలి. ఇంట్లో ఉన్న మనుషుల్ని కానీ సాటి మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఏదో అంటరానాళ్ళని చూసినట్టు కానీ చూసి పూజలు చేయమని అయితే ఎవ్వరూ చెప్పరు. నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఇక పూర్ణం బూరెలు కూడా ఇలా వేసేసి బాగా వేడిగా ఉన్నప్పుడైతే మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇలా బియ్యం నానబెట్టకుండా పిండితో ఇలా వేసినవి. కాకపోతే ఆరిపోయాక మాత్రం మంచి మెత్తగా అవుతాయి. నార్మల్గా దోసపిండితో అప్పటికప్పుడు వేసినవి అయితే గట్టిగా ఉంటాయి. కొంచెం పులిసినా కూడా ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా వస్తుంటాయి. ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇక పులిహోర కూడా కలపడం అయిపోయింది. ఇవన్నీ ప్రసాదాలు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు గారెలు వేసేసి తర్వాత పూజ అయ్యేటప్పటికి నిదానంగా 8, 9 అయిపోతుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఎక్కువ మందికి కాకుండా సింపుల్గా ఒకరికి రిటర్న్ గిఫ్ట్లు ఈ హంగామాలు లేకుండా ఏ డబ్బాల్లోనో పెట్టకుండా చక్కగా చేతికి తాంబూలం ఇచ్చేసి అయిపోయింది పూజ. ఇంకా వండినవి అందరికీ పంచిపెట్టడం. ఇది నా పూజ హడావిడి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.